మీడియా సంస్థలు కావాలని చెప్పేసి పదే 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 ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా మహిళని చూడకుండా ఫోటోలు పెట్టి అన్యాయంగా అక్రమంగా ఏది పడితే అది మాట్లాడతారు. వంశీ అంటాడు. వంశీ అటు దొరకలే మొన్న మా ఊళ్ళో గట్టిగానే అవుతున్నాను పని. ఇప్పటికీ వాడు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వంశీ అంటోని మహా న్యూస్ ఇవ్వడుండే అండి. వాడు కూడా చిన్న స్టింగర్ గా పని చేసుకుంటుండే ఆంధ్రజ్యోతిలో పనిచేసిండు. అప్పుడు సేమ్ ఇట్లా ఎంఆర్పీఎస్ మాట్లాడితే వాళ్ళు దాడి చేస్తే ఆ కేసులో కూడా జైలుకి పోయాడు వాడు. మరి ఇలా మహా న్యూస్ అదే తట్టైనా కొడతాను మేము కూడా అనొచ్చా మాడొచ్చా? అంటే ఎలాంటి కార్యక్రమాలు చేసి ఇలాంటి లంగ పనులు చేసి ఇలాంటి ఇల్లీగల్ దందాలు చేసిన వేళ ఒక మీడియా ఛానల్ కొందరమైనవారు అని చెప్పి మేము కూడా అనొచ్చు కదా. అంటే నువ్వు చేసినటువంటి పనులు మీ ఇళ్ళలో జరిగేటువంటి పనులు ఇతర మహిళలు కూడా చేస్తాను నువ్వు అనుకుంటున్నావా? అది మీకున్నదేమో కల్చర్, మా దగ్గర లేదు. ఒక మహిళ యొక్క స్వేచ్ఛని భంగం కలిగించేటువంటి రైట్ ఓడించింది నీకు. ఈ రోజు వరకు ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి ఆ విచారణ చేసినటువంటి ఏ ఒక్క సంస్థనైనా సరే వీళ్ళు విచారించడం ఇది బయటకు వచ్చిందని చెప్పి చెప్పిర్రా? మరి నువ్వెట్లా చెప్తావు? పోనీ నువ్వు అనుకుంటున్నటువంటి వ్యక్తులైనా స్వతహాగా వాళ్ళు వచ్చి వాళ్ళ కంప్లైంట్ ఇచ్చిర్రా? నా ఫోన్ ట్యాప్ అయింది, దీనివల్ల నా వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగింది, నన్ను వీళ్ళు బ్లాక్ మెయిల్ చేసి నాకు వీళ్ళు మాట్లాడని చెప్పిర్రా? ఏది పడితే అది మాట్లాడితే నడుస్తుంది, మా ఇష్టం చేస్తాము, మళ్ళీ ఏమైనా మాట్లాడితే మీడియా స్వేచ్ఛకు భంగం కలుగుతుందా? మొదటి నుంచి మీడియా స్వేచ్ఛ మీద ఇట్లనే చేస్తున్నారు. అరే మీడియా స్వేచ్ఛకు భంగం కలిగిస్తుంది భయ్. వాస్తవాలు చెప్పు, నువ్వు వాస్తవాలు ఏమన్నా చెప్పు. నీకు అనిపించింది ఊహ పెట్టుకొని కావాలని చెప్పేసి మనిషిని టార్గెట్ చేసి క్యారెక్టర్ అసాసినేట్ చేసి కుటుంబంలో ఒక మానసిక శోభకు గురయ్యే విధంగా చేస్తే ఎవడు ఊపడు కొడతా. తస్మాత్ జాగ్రత్త వంశీ. మహా న్యూస్ నీకు మళ్ళా కూడా అయ్యేది ఉంది. నేను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మీడియా ప్రముఖంగా నేను చెప్తా ఉన్నాను, ఎట్టి పరిస్థితి వదిలిపెట్టే ప్రశ్న లేదు ఏ రోజుకైనా సరే. మేము కూడా పింక్ బుక్ మెయింటైన్ చేస్తున్నాం. గతంలో చెప్పింది అబద్ధం కాదు. పోలీసులు కూడా అత్యుత్సాహం. ఆ దాడిలో పాల్గొన్నటువంటి వాళ్ళు అని చెప్పేసి ఎవరి మీద ఆరోపణలు చేస్తున్నారో పిల్లలు పోయి నిరసన తెలియజేస్తారు. మా రైట్ ఎందుకు ఇచ్చిన రైట్ వచ్చాక అడుగుతారు పోయి. దాంట్లో మా అధ్యక్షుడు ఒకరికి బెయిల్ ఇచ్చారు, మిగతా ఇద్దరు పిల్లల్ని జంగా అంటూ ఇంకొక అరెస్ట్ చేశారు. పోలీసులు ఇష్టం వచ్చిన కొట్టిరు వాళ్ళని, కొట్టి వాళ్ళని రిమాండ్ చేశారు. ఇంకా 5 పిల్లలు ఇప్పటికి అబ్స్కాండింగ్ ఉన్నారు. ఎవడిచ్చి నీకు రైట్ కొడుతుందుకు? నువ్వు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తవా? పోలీస్ అంటే నీ ఇష్టమా? నీ అయ్యా జాగీరా? ఎట్లా కొడతావు పిల్లగాల మీద? ఎట్లా చేసుకుంటారు మీరు? మిమ్మల్ని ఎవరు వదిలిపెట్టేది లేదు. ఎవరెవరైతే దాంట్లో పాల్గొన్నారో అందరి పేర్లతో సహా రాసుకుంటున్నాం. మీ సంగతి కూడా తేలుస్తాం. కోర్టుల చట్టాల ద్వారానే మీ మీద కూడా రిట్టేసి మిమ్మల్ని అందరూ కూడా కోర్టుకు ఈడుస్తాం. ఎప్పుడు జరిగింది ఇట్లా పరిస్థితి? తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వారి మీద సేమ్ ఇదే దాడి జరిగింది పోలీసుల ద్వారా. మళ్ళా దాన్ని ఈరోజు మళ్ళా ప్రవేశపెడుతుంది.